ఏదైనా సాధించగలం. ఎదుటివారికి మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ఆ బంధానికి ముగింపు మంచిది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం మనకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు. యథార్థం మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు కదా, యథార్థవాది లోక విరోధి అని. సమయం వచ్చినప్పుడు మనసులో మాట చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండము. కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయో తెలుసా? సముద్రమంత బాధ గుండెల్లో ఉంటుంది కాబట్టి. మిత్రమా, మనమంటే ఇష్టం లేని వాళ్ళను చచ్చేలా ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమున్న వారిని చచ్చేంత వరకు ప్రేమించడం మంచిది. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది.